ఇంతకు ముందే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చదువురాని పంతులు బోర్డు మీద స్పెల్లింగులు ఎట్లా రాసిండో చూసినాం కదా. ఇక ఇప్పుడు మన కడప జిల్లాలో ఉన్న ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ సంగతి చూడాలి. అంటే ఈసారి కూడా స్పెల్లింగులు ఎక్కాలు రావాయింది అని అనుకునేరు గిట్ట. ఈసారి ఒక్క టైపు కాదుల్లో, చదువు వస్తే ఉన్నమతి పోయిన సార్ అన్నట్టు ఈసారు. ఇక కథ ఏందో చూసిరా పోర్రి. టేబుల్ మీద తలకాయ పెట్టి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు అవుపడుతున్నాడు చూస్తున్నారా. ఈసారి ముచ్చట్నే చెప్పేది. కడప జిల్లా కమలాపురం పెద్ద చెప్పలనే ఊరి సర్కారు పెద్దబడి హెడ్ మాస్టర్ అట సారు. అంటే పిల్లగాళ్ళ బంగారు భవిష్యత్తుకు ఎట్లా బాటలేయాలి, వాళ్లకు ఉత్తమ విద్యను ఎట్లా అందించాలి అని గిట్లా కలలు అంటుండో ఏమోనో అల్లా. అరే సార్ లేచిండు కదా. అరే సార్ మీ గురించే చెప్తున్నాం సార్, మొత్తం చెప్పినాక ఎదురు తీర్రి. ఏడు దాకా వచ్చినాం, హెడ్ మాస్టర్ దాకా వచ్చినాం కదా. సారు వారు స్కూల్ హెడ్ మాస్టర్ అట, పేరు ఓబుల్ రెడ్డి అట. పెట్రోల్ పోయింది బండి నడవదన్నట్టు పొట్టల 4 పెగ్గులు వాడిందే సారు బడికి రాడట. మందు కొట్టే వస్తాడట. వచ్చిట్లా బల్లలు కుర్చీల మీద మత్తు దిగేదాకా మంచిగా బజ్జుంటాడట. అగో లేచిండు కదా. మరి ఇట్లా బడికి తాగొచ్చుడు ఏమన్నా పద్ధతేనా సారు అని అంటే, ఇన్నరా, తప్పే, తాగొచ్చిన గాని ఏ తప్పు చేయలే అని అంటుండు. అంటే తాగి బడికొచ్చుడు తప్పే కాదన్నట్టు సారు లెక్క ప్రకారం. ఇక ఉత్తమ గురువు గారికి బల్లున్న తతిమ సార్లు టీచర్లు కూడా మద్దతు పలుకుతున్నారట మా మంచి సారని. సారుకు ఇంటికాడ చెప్పుకోలేని సమస్యలున్నాయట, గందుకే గిట్లా తాగొస్తుండు తప్ప అసలు సారు చాలా మంచోడని సపోర్ట్ ఇచ్చి ఏంటనే ఓ బండి మీద ఇంటికి సాగనంపిర్రు. కాతకున్న వారెత్తే బుద్ధి చెప్పేటోడు గడ్డి తినడు అన్నట్టు 10 మందికి మంచి చెప్పాల్సినోడే గిట్లా తాగి బడికొస్తే ఏందన్నట్టు అల్లా. ఓ దిక్కు సర్కారు బల్ల చదువులు మారాలే, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గదని తనలాడుకుంటా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టించి షైనింగ్ స్టార్స్ అని అవార్డులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటే గిసోంటోళ్ళేమో మందు మత్తుల మునిగి మరో లోకంలో తిరగబట్టే. పోని తాగినోడు ఇంటికాడున్నా మంచిగుండు, అట్లుంటే అటెండెన్స్ వాడదు కదా, నెలగానే జీతం కూడా రాదు కదా, గందికే గిట్ల తెగిడిచి బడికి తాగస్తుండన్నట్టు అని ఈ ముచ్చటెరకైన పిల్లగాళ్ళ తల్లిదండ్రులంతా మస్తు గరం కాబట్టిరట.